శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు దస్తగిరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. వైసీపీ నాయకులు తన భూమిని లాక్కుని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన భూమి తనకు ఇప్పించాల్సిందిగా అధికారులను అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలంలో మహిళలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సిబ్బందికి ఫోన్లు చేసి అసభ్యకరంగా మెసేజ్లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. స్థానిక ఎస్ఆర్ నగర్లో అర్జున్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో అడ్డుగా ఉన్న బైక్స్ను తీయనందుకు ఇరు వర్గాల మధ్య మాట పెరిగి దాడులకు దిగారు. ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా మాన్కొండూరులోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పోతనపల్లి గ్రామంలో దళిత మహిళా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సుధాకర్ అనే హోంగార్డ్ 10 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని మహిళ ఆరోపించింది. న్యాయం చేయాలని కోరింది. హైదరాబాద్ CCSలో సుధాకర్ హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. చేవెళ్లలో షాబాద్ మండలంలో రోడ్డు మరమ్మతుల కోసం సుమారు 100 మంది వృద్ధులు తమ పింఛన్ డబ్బుల నుంచి ఆర్థిక సహాయాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందించారు. పోతుగల్ హైవే మీద ఏర్పడిన గుంతల వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనగాం జిల్లా యశ్వంత్పూర్ క్రాస్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 25 మంది గాయాలు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు టైర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. బ్లడ్ బ్యాంక్ను భువనేశ్వర్ ప్రారంభించారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ పనిచేస్తుందని భువనేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ కింద పడి నర్సరీ చదువుతున్న మనోజ్ఞ అనే చిన్నారి మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం విఘటించి మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ ఫెయిల్ అయి సైదమ్మ మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కారు మాసప్ ట్యాంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న సాయి తేజ్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ORRపై కారు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు LV ప్రసాద్ కంటి ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు నెల్లారెడ్డిగా తెలిసింది. కడప అడవి పందిని ఢీకొని బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కమలాపురం నియోజకవర్గంలో జరిగింది. క్షతగాత్రుని హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్మెన్లను ఆయన వెనక్కి పంపించారు. ఏమాత్రం క్యాడర్ లేని వైసీపీ నాయకులు గన్మెన్లను కేటాయించిన కారణంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన గన్మెన్లను ఎమ్మెల్యే వెనక్కి పంపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగ్లోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మానస అనే వివాహిత తన కూతురుతో కలిసి 18వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో పేలుడు సంభవించింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు డిటోనేటర్లను పేల్చారు. దీంతో వీఆర్ఏ నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చీరాల రామనగర్ న్యూ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 132 మంది పోలీస్ సిబ్బందితో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో 30 లీటర్ల నాటుసారా, 2000 లీటర్ల బెల్లం మూట, సరైన పత్రాలు లేని 30 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తిరువురు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని, లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని చిట్యాల గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎమ్మెల్యే కొలికిపూడి 100 కుటుంబాలను రోడ్డు రెక్కించారని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర సహాయక మంత్రి
బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామన్నారు. గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రజలకు భాజపా ఆయుధం కాబోతోందని, వాళ్ల కోసం తమ ప్రాణాలను అడ్డుపెడతామన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తనదైన రీతిలో లోపాలను సాగదీస్తున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పిహెచ్సిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించారు. అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.